వెల్కమ్ టు షారూస్ కిచెన్. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. నేను ఇడ్లీ పిండి ఉంటే అయితే ఇడ్లీ పిండి కనిపించింది అనమాట. దీంతో దిబ్బ రొట్టె చేసుకోవచ్చు కదా అని చేసా. ఇందులో వేసిన తర్వాత ఇందులో నువ్వులు వేసాను అనమాట. ఇది మటుకు కొంచెం సిమ్లో ఫస్ట్ అయితే హైలో పెట్టేసుకోవాలి. కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఈ బ్యాటర్ వేసేసి తర్వాత సిమ్లోకి పెట్టేసుకోవాలి. ఇలా టర్న్ చేసినప్పుడు అది మొత్తం రెడ్ అయింది కదా, ఇది కూడా అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం కలర్ వచ్చేదాకా మనం అలాగే పెట్టుకోవాలి. ఇది నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే రెండు వేస్తున్నాను. యాక్చువల్గా అయితే దిబ్బ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా, సాఫ్ట్గా, అసలు ఎక్సలెంట్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని, ఇది చిట్ల పొడి అంటే పప్పుల పొడితో చేసాం, ఇది పల్లీల పొడి, ఇది అవిస గింజల పౌడర్ అనమాట. నేను మేక్ చేసేటప్పుడు మీకు వీడియో చేస్తాను దీని మీద కూడా. ఇప్పుడు గీ అప్లై చేసేసుకొని ఫస్ట్ కొంచెం పల్లీల పొడి, పప్పుల పొడి, ఈ మూడు వేసుకొని కొంచెం గీ వేసుకుంటే ఉంటుంది. ఒక్కటితో ఆపరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా కొంచెం చేంజ్ చేశాను అనమాట. షారూస్ కిచెన్ వ్లాగ్స్ అని పెట్టాను. ఎందుకు వ్లాగ్స్ పెట్టానంటే, ఇంకా నేను మామూలుగా దేవుళ్ళవి నేను ఎక్కడన్నా ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా దాని గురించి కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అందు గురించే వ్లాగ్స్ అని యాడ్ చేశాను. మళ్ళీ మీరు షారూస్ కిచెన్ డిఫరెంట్ అని అనుకోవద్దు. ప్లస్ నాది పిక్చర్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. రెస్టారెంట్లో ఇచ్చినట్టే ఉంది కదా, ఈ పొడిలు అన్నీ వేసి టేస్ట్ కూడా అట్లే అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్ట్, ఇందులో యాక్చువల్గా కొంచెం సాల్ట్ ఒకటే కలిపాను. ఇలా పిండి మిగులుతుందని పెద్దగా వేసేసాను. జస్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేద్దాం. అలాగే సేమ్ ఇలాగే కాల్చుకోవాలన్నమాట. సేమ్ గీ పొడిలు అన్నీ వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది, అదిరిపోతుంది. దీన్ని చూడండి, ఇక్కడంతా క్రంచీగా ఉంది, ఇది సాఫ్ట్ ఉందన్నమాట. జస్ట్ ఇలా డిప్ చేసుకొని తినండి. దీనికి చట్నీ ఏమీ అవసరం లేదు మనం, ఎందుకంటే 3 టైప్స్ ఆఫ్ పొడులు వేసాం కాబట్టి ఎక్సలెంట్ ఉంది. క్రంచీగా, సాఫ్టీగా దిబ్బ రొట్టె రెడీ. ఓకే ఫ్రెండ్స్, షారూస్ కిచెన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.